ప్రతి బిడ్డని చదివేద్దాం. తద్వారా సమాజానికి చక్కటి పౌరులు అందిద్దాం. దేశ అభివృద్ధిలో మనం కూడా ముఖ్య సాధకులు అవుదాం. చేస్తారా? ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఒక మాట అనుకోండి. మీ ఇళ్ళగా అక్కలతో మాట్లాడుకుంటారా లేదా మీరందరూ? ఆ సీరియల్లో ఆమె అలా చేసింది, ఈ సీరియల్ ఎలా ఉంది, ఆ పక్కింటా వాళ్ళతో మాట్లాడింది, ఎదురుంటా వాళ్ళతో మాట్లాడుకోవద్దు. ఏం మాట్లాడదాం? చదివేద్దాం, బిడ్డలు ప్రోత్సహిద్దాం. నా వయసు, నా బిడ్డల వయసు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో మనందరి కోరుకునేది మహిళకు విద్య కావాలి. విద్య ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయి. మీరు జ్ఞానులు అవుతారు, మీ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది. తద్వారా సమాజానికి మీరు ఎంతో విషయాన్ని నేర్పిస్తారు. మీరు ఇంకొక విషయం, ఆర్థికంగా కూడా బలపడడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తారు, జీతం వస్తుంది, మీ తల్లిదండ్రులకు సహాయపడగలుగుతారు, మీరు కోరిని కొనుక్కోగలుగుతారు, మీకు నచ్చిన వారికి సహాయం చేయగలుగుతారు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వాలలో చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. మీరు ఒక అగ్గిపెట్టె ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, ఒక క్యాండిల్స్ లేదా మీకు వచ్చిన ఒక చిరుధాన్యాలు తయారు చేసుకోవచ్చు. తద్వారా మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మారుతారు. ముఖ్యంగా 10 మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తారు. అవునా కదా? మీకు అక్కడే ఉద్యోగం నాపైన లేదు. అవునా కదా? మరి చెప్పండి, మీరు అందరూ ప్రభుత్వం ఇచ్చే పథకాలు యూటిలైజ్ చేసుకుంటారా చేసుకోరా? ఖచ్చితంగా ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో పథకాలు వస్తున్నాయి. మీరు అభివృద్ధి చెందడానికి, మనం అభివృద్ధి చెందడానికి. ఆర్థికంగా మహిళ అభివృద్ధి చెందితే తనకి ఫస్ట్ ఫ్రీడమ్ వచ్చినట్టే. ఫస్ట్ ఫ్రీడమ్ ఆర్థికంగా మీరు ఒక అన్ని వర్గాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అందరూ కలిసి మహిళల్లో చైతన్యం తీసుకురావాలి. దేనికోసం అనేది ఒక కాన్సెప్ట్తో పెట్టారు. దానికి సంబంధించి పెద్దలు చంద్ర సాంబశివరావు గారు సలహా ఇచ్చారు. అట్లానే శ్రీధర్ గారు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఉంటే బాగుంటుందని శ్రీధర్ గారు కూడా చెప్పారు. అట్లానే మనకి తిరుపతి నుంచి శ్రీమతి కీర్తన గారు, తర్వాత ఇక్కడ మన అడ్వకేట్ గాంధీ గారు, తర్వాత మన వెలుపుటి నాగరాజు గారు, తర్వాత అంకారావు గారు, తర్వాత పార్వతి నాయుడు గారు, అక్కమ్మ నాయుడు గారు, వాళ్ళంతా అభిషేక్ గిరిబాబు గారు అందరూ గుంటూరు నుంచి వచ్చారు. అంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి ప్రజల్లో మంచి పేరు. ఇవన్నీ సమకాలంలో మీరు ఇళ్ళలో ఉండే మహిళలందరూ ఈ పాత్ర పోషిస్తేనే ఇల్లు బాగుంటుంది. ఎందుకంటే ఫైనాన్స్ అనేది వాళ్ళు పొదుపు చేసి ఆ ఇంటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళలో ఉంది. అదే రకంగా ఎడ్యుకేషన్, పిల్లలకి ఏ చదువు చదివిస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటుంది అనేది తల్లి నుంచే వస్తుంది ఎక్కువ శాతం. అట్లానే ఆర్థికంగా అదే తర్వాత లా అండ్ ఆర్డర్ అంటే పిల్లలు గర్భా చేసిన మంచి సక్రమైన మార్గంలో భర్త లేకపోయినా వాళ్ళు చట్టపరమైన చర్యలు కూడా లా అండ్ ఆర్డర్ అంటే బంధలించడం కానీ, అరవడం కానీ, ఏదో రకంగా. అట్లానే ఇల్లు శుభ్రత, అన్ని మహిళలు ఆ ఇల్లు బాగుండాలంటే మహిళను బట్టే ఆ ఇంటి యొక్క మంచి పేరు వస్తుంది. అలాంటి అన్ని శాఖలు చేసే మీరు ఖచ్చితంగా రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో ఈ పర్సంటేజ్ కూడా మహిళల్లో పెరుగుతుంది. ఈ రోజున డయాస్పీ ఉన్నోళ్ళు ఇప్పుడు గాంధీయే ఉన్నారు, ఆమె న్యాయ వ్యవస్థలో ఏదైనా మాట్లాడతారు. కానీ ఒక డయాస్పీ వచ్చేలోకే ఏ రకంగా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి ఏందనేది ఇట్లా పరిచయ కార్యక్రమాలు వేదికలు లేకపోవడం వల్ల ఈ మహిళలు అనేది ఇబ్బంది పడుతున్నారు. ఒకరికొకరు ఈ కిటీ పార్టీతో కాకుండా ఇంచుమించు అందరూ డిస్కషన్స్ లో ఫైనాన్స్ గా కానీ ఆర్థికంగా మన ఎవరో చెప్తే చదవలేదు కాదు. మీ ఊళ్ళో స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు వచ్చేసి స్కూల్స్కి ఫెసిలిటీస్ పెరిగినాయి. ఈ రోజుల్లో మన స్టేట్లో మ్యాక్సిమం ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు చాలా ఎక్కువ మంది. అయినా ఇంకా మనకున్న జనాభాలతో పోలిస్తే ఇంకా కొంతమంది గ్రామాల్లో కొంతమంది వాళ్ళు చదివించుకోవాలని పోతున్నారు. అది ఎందుకనేది అంటే బేసిక్గా మీరు ఏదో ఖర్చు అవుతుందండి. ఖర్చు అయ్యేది కాదు, రేపు మీరు వదిలేస్తే ఈ రోజున్న పరిస్థితుల్లో ఇప్పుడు నా దగ్గర మా కాలేజీలో దగ్గర 7,000 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒక 100 మంది స్టాఫ్ ఉంటారు.
చిన్న చిన్న ఏదో స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్స్, బస్ డ్రైవర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగిన నాలెడ్జ్ ఉంటేనే చిన్న పోస్ట్ అయినా ఆఫీస్లో పనిచేయాలన్నా ఈరోజు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. అది ఇప్పటికిప్పుడు ఎవరు నేర్చుకుంటారు, ఎవరు నేర్చుకోలేరు. సో అలాగే చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ పిల్లలకి, బట్ వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత 18 years దాటిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే చాలా ఫీల్ అవుతారు. దానికి బాధ్యత ఎవరో పేరెంట్స్. పేరెంట్స్కి ఆ నాలెడ్జ్ ఉందంటే పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ వాళ్ళని చదివించలేదు. సో ఇలాగా నేను చాలా ఈజీగా మీరు పని చేసుకుంటూ వాళ్ళని కూడా పని చిన్న వయసులో ఏదైతే ఒక పనికి అలవాటు పడతాం అదే పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్త పనులు చేయాలంటే భయపడతాం. అలా కాకుండా ఇప్పుడు మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చదువు అనేది ఈ రోజుల్లో చాలా చోట్ల గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది మీకు, అలాగే రీఎంబర్స్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్కాలర్షిప్ స్కీమ్స్. వీటన్నిటిని మనం ఉపయోగించుకుంటూ చదువుకోవడం అనేది పెద్ద కష్టం కాదనేది నా పాయింట్. బట్ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయంటే ఉద్యోగం చేయాలంటే మనం చదువు రావాలి. ఎలా ఉందంటే మీకు మాకు ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం రావాలంటే మీరు చదవాలి. చదివేది కూడా ఒకసారి మీరు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా చదువులో ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత ఏదో లెవెల్ టాపర్స్ కాకపోయినా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా ఉంటాయి. బతుకు అనేది చాలా ఈజీ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేస్తుంది. మరి మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీకు పని ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆ మిషన్ ఆపరేట్ చేయాలని కూడా చాలు. ఈరోజు పెద్ద పెద్ద మిషన్ ఆపరేట్ చేస్తే ఈరోజు 60,000, 70,000, 1,00,000 రూపాయలు జీతాలు ఉంటాయి. సో చదువుకుంటే ఎన్ని అవకాశాలు ఉంటాయనేది మీరు ఒకసారి ఆలోచిస్తే డెఫినెట్గా మీ అందరికీ మంచి దారి కనపడదు. బట్ చదువుకోవాలి అన్న తపన ఉంటుంది. ఒకవేళ చదివించుకోలేకపోయినా ఆ ఊళ్ళో కానీ లేకపోతే మండలాల్లో కానీ లేకపోతే అలా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అలా వేరే కొన్ని సంఘాల్లో ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చదువుకి స్పాన్సర్షిప్స్ ఇస్తున్నారు. ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని మీరు పిల్లలందరినీ చదివించాలి. అమ్మగా, ఒక అత్తగా, ఒక భార్యగా, ఒక సహోదరిగా, ఒక కూతురిగా, ఒక పాత్ర ఏంటి అన్ని పాత్రల్లో కూడా ఎండిపోతుంది ఒక మహిళ. అదే విధంగా ఈ రోజు మీరు ఇక్కడ రావాలంటే జనరల్ గా మగాడు బయటకు రావాలంటే ఒకటే పని మనకి చెప్పేసి బయటకు వచ్చేస్తారు. కానీ ఒక మహిళ బయటకు రావాలంటే వాళ్ళకన్నా 4 గింతలు ఇంటిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ప్రతి దాన్ని సెట్ అయిందా లేదా చూసుకొని బయటికి రావాలి. అంటే నేను నిజంగా వాళ్ళకి తలలో వచ్చి నమస్కారం చేస్తాను. మహిళలు ఒక చోట ఉన్నారంటే అలాగే మగవాళ్ళు కూడా అదే స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాలని మాత్రం నేను 100% కోరుకుంటాను. ఇక్కడ చూస్తే మాత్రం మహిళలందరూ ఇంచుమించుగా ఒక 80%, 90% ఉన్నాము. కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దాన్ని మనం డిపెండబుల్ గానే ఉంటాం. ఏ విషయం అయినా మనం అడగాలనుకుంటే హస్బెండ్ అడుగుతాం, లేదా పెళ్లి కాని వాళ్ళైతే ఫాదర్ అడుగుతాం. ఎప్పుడు సాధికారిక వస్తుందంటే రాజకీయ రంగం కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, సాంస్కృతికంగా కానీ ఏ రంగంలో అయినా సరే తన సొంత నిర్ణయాన్ని చాలా స్వేచ్ఛగా తీసుకోగలిగిన రోజే మనం సాధికారికని సాధించామని చెప్పగలుగుతామండి. మన అందరూ చెప్తాం రష్యా గొప్ప లేదా చైనా గొప్ప, కానీ భారతదేశంలో ఉన్న స్త్రీ వ్యవస్థ కానీ, మన కుటుంబ వ్యవస్థ కానీ, మనం మొదటి నుండి వస్తున్న ఈ వివాహక వ్యవస్థ కానీ చాలా గొప్పది. అది దాన్ని ఎవరు ఏ ప్రపంచంలో కూడా మనం పోల్చలేము. ఆ స్థానాన్ని మనం కాపాడుకుంటూ మనం వాళ్ళు ఎలా చేస్తారు ఆ దేశాన్ని ఈ దేశాన్ని కాదు, మన భారతదేశానికి ఒక గొప్ప స్థానం ఉంది. దీంట్లో కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూనే మహిళ తన స్వేచ్ఛని ఎలా తెచ్చుకోవాలి. భర్తలు కూడా అదే దాన్ని బాడీ పరంగా కూడా పిల్లలకి నేను చెప్పేది ప్రతి ఒక్క తల్లి కూడా ఆడపిల్లకి తన సొంతంగా తను డిఫెన్స్ చేసుకునే రకంగా మీరు చెప్పండి. ప్రతి ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంది, వెళ్ళొద్దామా అనే కన్నా నువ్వు డిఫెన్స్ చేసుకో అని చెప్పండి. నేను ఈ రోజు మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట, చిన్నప్పుడు ఒక కొటేషన్ చదివి చూస్తున్నాను. ఇల్లాలి చదువు ఇంటికి వెరీ గుడ్. సో ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఈ వయసులో మనం చదవమంటే ఎలాగ ఉన్నా అనొచ్చు కదా.
లేదు చదువు అంటే అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. బట్ స్టిల్ మీరు స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్ ద్వారా కూడా ఎకనామిక్ ఎంపవర్మెంట్ పొందొచ్చు. ఓకే, చదువే కాదు, చదువు కాకుండా నేర్చుకునేవి మనం ఆర్థికంగా నిలబడడానికి చాలా ఉన్నాయి. అవన్నీ నేర్చుకున్నారంటే మీకు చాలా సపోర్టివ్గా మీ ఫ్యామిలీకి ఉంటుంది కాదా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి కాదా? పిల్లల డల్గా కూర్చున్నారు, నా నుంచి గమనిస్తున్నాను. అదే చిన్నపిల్లలు అలాగైతే ఈ పాటికి ఆటలాడించుండేదాన్ని నా వల్ల. క్లాస్ కొడదామా అందరూ? గుడ్ గుడ్ గుడ్. ఎనర్జీ డౌన్ అవుతుంది కదా, అక్కడి నుంచి ట్రావెల్ చేసి వచ్చారు చీమగుర్తి నుంచి. రైట్. సో స్కిల్ డెవలప్మెంట్ మీలో మీకు తెలియకుండా లేదా మీకు తెలిసిన స్కిల్ ఒకటి ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకున్నారంటే డెఫినెట్ గా అది మీకు లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఏమన్నా వాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఇంటికి పిల్లర్స్ కదా. మీ ఇంటికి మాత్రమే కాదండి, ఈ సొసైటీ కూడా పిల్లర్స్ మీరు. అవునా? మనం సారీ, ఈ సొసైటీ కూడా మనం పిల్లర్స్ కదా. సో ఎప్పుడు హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండండి. వస్తాయి సమస్యలు, వస్తాయి మనిషికి దాకా ఎవరికి వస్తాయి కదా, చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు. మనిషికి దాకా ఎవరికి వస్తాయి అంటారు పెద్దవాళ్ళు. నిజమే. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది మనం చాలా పేషెన్సీతో, చాలా ఓపికతో, చాలా బ్యాలెన్స్గా మన ఇంటిని, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని మనం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే సొసైటీ అంతా హ్యాపీగా ఉంటుంది. మన వల్ల ఇంటికే కాదు సొసైటీ కూడా హ్యాపీగా ఉంటుంది. రైట్? అవునా కాదా? మరి సైలెంట్ ఉన్నారు, రెస్పాండ్ అయితే కొంచెం ఇలాంటి ఇంకొన్ని ఇంకా నడిపిస్తాను, నా స్పీచ్ నడిపిస్తాను. ఎవరు? దమ్మాలపాటి హమ్మాయన్ గారు. ఎక్కడ దమ్మాలపాటి హమ్మాయన్ గారు. దమ్మాలపాటి హమ్మాయన్ గారు ఒరే ఇంటికి వస్తే పొగొడి పెడతాం, టీ ఇస్తాం, కాఫీ ఇస్తాం, పేరు సార్. వాళ్ళ తీరు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు, పొరుగు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళు నాకు పెద్దలుగా కనపడతారు. అంటే నాకు ఎలా కనపడతారు? లీడర్స్గా కనపడతారు. ఎలా కనపడతారు? లీడర్స్గా. మేము సంధిస్తున్నాం, మేము అయినప్పటికీ మా అబ్బాయి ఇంటర్మీడియట్ ఇష్టపడి చదివిస్తే, వాళ్ళు ఈ కాలం చదువులు చదివిస్తే కానీ